చిరిగి చాటైందంటారు. అదే జరుగుతోంది అక్కడ అధికార పార్టీలో. ఇన్ఛార్జ్ మంత్రికి పార్టీ నేతతో దూరం పెరిగిపోయింది. ఏఐసిసి ఇన్ఛార్జ్ ఎదుటే ఫైర్ అయ్యారా మినిస్టర్? అన్నీ తానే అందరినీ కలుపుకొని పోతున్నా జిల్లాకు సంబంధం లేని నేత పెత్తనమే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి కారణమా? జిల్లా ఇన్ఛార్జీలపై మంత్రి కామెంట్స్ వెనుక అసలు కథేంటి? రచ్చనే పదం చాలా చిన్నదైపోతుంది అక్కడ. కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడానికి కారణమైందని భావిస్తున్న ఆదిలాబాద్ పార్లమెంటు కహానీ ఇది. సీఎం రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటగా నిర్వహించిన ఇంద్రవెల్లి దళిత గిరిజన దండోరా సభ హస్తం పార్టీకి మైలేజ్ తీసుకురావడంతో పాటు రాష్ట్రంలో అధికారం దక్కడంలో కీలక పాత్ర పోషించింది. ఆ కృతజ్ఞతతోనే ఆదిలాబాద్ ప్రాంత అభివృద్ధికి కంకణం కట్టుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆదివాసీల కష్టాలు తెలిసిన ఆ సామాజిక వర్గ నాయకురాలైన మంత్రి సీతక్కను జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా నియమించారు. గత ప్రభుత్వాలలో ఎన్నడూ లేని విధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి నిధులు కేటాయించారు. అయితే పార్లమెంటు ఎన్నికల తర్వాత ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సీన్ పూర్తిగా మారిపోయింది. ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 10 నియోజకవర్గాల్లో 4 స్థానాలను హస్తం పార్టీ గెలుచుకుంది. ఇందులో ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో 7 నియోజకవర్గాలుంటే కాంగ్రెస్ కేవలం ఒక్క ఖానాపూర్ స్థానాన్నే గెలుచుకుంది. పార్లమెంటు ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి చెందిన హేమీలు హస్తంతో జతకట్టడంతో తమ గెలుపు సునాయాసమవుతుందని అధికార పార్టీ భావించింది. అయితే పార్లమెంటు ఇన్ఛార్జిగా ఉన్న ప్రస్తుత టీపీసీసీ జనరల్ సెక్రటరీ సత్తు మల్లేష్తో పాటు మరో నాయకుడి వల్లే ఆదిలాబాద్ ఎంపీ సీటు ఓడిపోయామని సొంత పార్టీలోనే చర్చ జరిగింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు సీతక్కకు తలపోటుగా మారింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి పథంలో ముందుంచేందుకు తానే ఇష్టపడి జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా వస్తే ఇక్కడి నేతల తీరుతో విసిగి వేసారిపోయారామె. ఎన్నిసార్లు చెప్పినా ఎన్ని వార్నింగులు ఇచ్చినా వారి వైఖరిలో మార్పు రాలేదు. ఏకంగా గాంధీ భవన్కి పిలిచి క్లాస్ పీకినా మేమెంతే అన్నట్లున్నారట నేతలు. తెలంగాణలో కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఏఐసిసి ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఆదిలాబాద్ పార్లమెంటు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో నేతలు తమ అక్కసు వెళ్లబోసుకున్నారట. సిర్పూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి రావి శ్రీనివాస్ మంత్రి సీతక్కపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారట. కనీసం తాము ఫోన్ చేస్తే లిఫ్ట్ కూడా చేయడం లేదని మీనాక్షి నటరాజన్కు చెప్పారట. మరికొందరు నేతలు కూడా తమ నియోజకవర్గంలో వర్గపోరుపై రాష్ట్ర ఇన్ఛార్జి ముందు ఆవేదన వ్యక్తం చేశారని సమాచారం. దీంతో ఆమె కొంతమందిపై సీరియస్ అయ్యారనే టాక్ నడుస్తోంది. ఇక జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్కి సమావేశంలో పెద్ద బాంబు పేల్చారు. ఎన్నిసార్లు చెప్పినా జిల్లా ఇన్ఛార్జి నియోజకవర్గ ఇన్ఛార్జీలు తమ తీరు మార్చుకోవడం లేదని అసహనాన్ని వ్యక్తం చేశారట సీతక్క. తాను ఉమ్మడి జిల్లా అభివృద్ధికి కృషి చేస్తుంటే జిల్లాతో సంబంధం లేని ఓ షాడో నేత పార్టీని అడ్డు పెట్టుకుని బిజినెస్ దందా చేస్తున్న నేతలతో పార్టీకి నష్టం జరుగుతోందని కరాఖండిగా చెప్పేశారట సీతక్క. ఆదిలాబాద్ జిల్లా నేతల తీరుతో తాను అనుకున్న లక్ష్యాన్ని చేరలేనని సీతక్క ఓపెన్ గానే చెప్పేశారని టాక్. కేబినెట్ విస్తరణ తర్వాత ఇన్ఛార్జి మంత్రుల మార్పు సమయంలో తనను ఆదిలాబాద్ బాధ్యతల నుంచి తప్పించాలని సీఎంని కోరతానని సీతక్క చేసిన కామెంట్ ఉమ్మడి జిల్లా నేతల్లో కలకలం రేపుతోంది. తాను బాధ్యతల నుంచి తప్పుకోవాలనుకోవడానికి కారణాలను సీఎంకి వివరంగా చెబుతానని సీతక్క అనడంతో ఎవరి సీటు కిందకి నీళ్లొస్తాయోనని భయపడుతున్నారట నేతలు. మరోవైపు మీనాక్షి నటరాజన్ ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో 3 లేదా 5 కమిటీ వేస్తానని నేతలందరూ ఒక తాటిపైకి రావాలని సూచించారు. అన్నీ తెలిసిన సీతక్కతోనే నేతల సమన్వయం సాధ్యం కాలేదు. ఇక కమిటీతో అవుతుందా అనే సందేహాలు కూడా వస్తున్నాయి. పార్లమెంట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు 100% ఛాన్స్ ఉన్నా కేవలం నేతల మధ్య విభేదాలే హస్తం పార్టీకి కొంపు ముంచాయి. పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమికి 3 కారణమని బాహాటంగానే ప్రకటించారు నేతలు. ఇక సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానాన్ని కోల్పోవడానికి కూడా నేతల మధ్య విభేదాలే ప్రధాన కారణం.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మద్దతుగా ప్రచారం చేయాల్సిన నేతలు సైలెంట్ కావడంతో అధికార పార్టీకి ఓటమి తప్పలేదు. ఉమ్మడి 4 జిల్లాలలో 4 ఎంపీలు 7 ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీ ఉత్తర తెలంగాణలో పాగా వేయడానికి సిట్టింగ్ గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కోల్పోవడానికి కారణం నేతల గ్రూప్ వారేనంటున్నారు. దీంతో ఆదిలాబాద్ పార్లమెంట్లో ఏ ఎన్నికలు జరిగినా ఓటమి తప్పదనే ఇన్ఛార్జీ మంత్రిగా ఉండేందుకు సీతక్క సిద్ధంగా లేరని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. మరి రేవంత్ రెడ్డి ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారు? మీనాక్షి నటరాజన్ జోక్యంతోనైనా ఆదిలాబాద్ నేతలు మారతారా? కాంగ్రెస్ తలరాత మారుతుందా అన్న చర్చ జరుగుతోంది. సీతక్క తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే మాత్రం ఆదివాసులు, అడవుల జిల్లా అభివృద్ధికి విఘాతమేనంటోంది హస్తం పార్టీ క్యాడర్.